హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి వస్తుంది కదా అండి, దానికోసం స్పెషల్గా పిండి వంటలు రెడీ చేస్తున్నాను. సో అందులో భాగంగా ఈసారి మినప జంతికలండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా శనగపిండి చాలామందికి పడదు. సో అటువంటప్పుడు ఇలా మినపగుళ్ళతోటి ఇలా జంతికలు చేసుకున్నారంటే చాలా హ్యాపీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఈ మినప జంతికలు. ఈ సంక్రాంతికి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని మినపగుళ్ళండి 1 కప్పు, మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుతోటే వాటర్ అయినా ఏవైనా యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా ఒకటే మెజర్మెంట్ అనమాట. వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. ఈ విధంగా వాష్ చేసేసుకొని వాటర్ రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం ఉడికించడానికి మెజర్మెంట్ తీసుకుందాం. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ అవసరం లేదు, కరెక్ట్గా సరిపోతుంది ఈ మెజర్మెంటు. 3 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని అదేవిధంగా ఒక 6 to 7 పచ్చిమిర్చి అండి, మీకు కారానికి సరిపడా తీసుకోండి. మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసేసుకొని ఈ విధంగా కుక్కర్ పెట్టేసి మనము మీడియం టు హై ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ రానివ్వండి. మీరు కుక్కర్ దీన్ని బట్టి 3 to 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మనం ఈలోపు ఒక బౌల్ తీసుకొని 5 కప్స్ రైస్ ఫ్లోర్ అండి, 5 కప్స్ బియ్యం పిండి, సాల్ట్ సరిపడా యాడ్ చేసుకొని, కారం కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని, అజ్వేన్ అండి, వాము 1 టేబుల్ స్పూన్ ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది. సో అందుకే ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా తెల్ల నువ్వులండి, ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ విధంగా డ్రై మిక్స్గా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత వేడి చేసిన నెయ్యి అండి, మీరు ఈ ప్లేస్లో హాట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా పొడిపిండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బాగా చల్లారిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి మూత కూడా తీసేసుకొని చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి మన మినపగుళ్ళు బాగా ఉడికినాయో లేదో. ఒకసారి కొంచెం కొంచెంగా తీసుకొని చూడండి, చెక్ చేసుకోండి. ఎంత స్మూత్గా రావాలంటే మన వెన్నంత సాఫ్ట్గా ఉడికిందండి. అంత సాఫ్ట్గా ఉడికితేనే మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. దీన్ని ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఎంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలంటే పట్టుకుంటే వెన్నలా జారిపోవాలండి, అంత సాఫ్ట్ డవ్ మీరు ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. బాగా మిక్సీ పట్టుకోండి, వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వాటర్ యాడ్ చేయకుండా ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని రైస్ ఫ్లోర్ మిశ్రమం పక్కన పెట్టేసుకున్నాం కదా, దానిలోకి ఈ మినపపిండి మిశ్రమం మొత్తం యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ మినపపిండిలో కొంచెం వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మొత్తం ఉన్నంత వరకు మొత్తం ఆ రైస్ ఫ్లోర్కి పట్టే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత మీకు తీసుకున్న దాన్ని బట్టి లిటిల్ బై లిటిల్, ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కొంచెంగా ఇలా సరిపడా 1 or 2 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలపండి. అప్పుడు సాఫ్ట్ డవ్ వస్తుందండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ విధంగా మనం దీన్ని బాగా నీట్ చేసుకోవాలండి. సాఫ్ట్ డవ్గా కలుపుకొని మీరు దీన్ని చల్లారకుండా మూత పెట్టుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెక్లీ మేకర్ అండి, మీ దగ్గర ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిల్లో మీకు ఉన్నదాన్ని బట్టి తీసుకోండి. ఇలాంటివి జంతికల ఇవి ప్లేట్ తీసుకొని దాన్ని క్లోజ్ చేసుకొని ఇప్పుడు కొంచెం లిటిల్ ఆయిల్ అప్లై చేసేసుకోండి, ఎందుకంటే దానికి మనకి అంటుకోకుండా ఉంటుంది. సో అందుకే కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని చెక్లీ మేకర్కి మనం కొంచెం డవ్ తీసేసుకొని కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా దానిలోకి పెట్టేసుకొని చెక్లీ మేకర్లోకి పెట్టేసుకొని మూత పెట్టేసి మొత్తం మూత గట్టిగా పెట్టండి. లూజ్గా ఉంటే మళ్ళీ
ప్రాబ్లం అవుతుంది చెక్లీలు మనం ఒత్తుకునేటప్పుడు, జంతికలు ఒత్తుకునేటప్పుడు. సో అందుకే మూత జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మనము ఇట్లా చెక్లీలు ఒత్తుకునేటప్పుడు మనకు ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని మొదటిసారి మాత్రమే అప్లై చేయండి, ఎందుకంటే దానికి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్లీలు జంతికలు చేసుకోండి. ఈ విధంగా మొత్తం మీకు సరిపడా చేసుకోండి, ఎక్కువ చేసి పెట్టేసేయొద్దు అంతే. ఒక 4 చేసుకొని వెంటనే ఆయిల్లో వేసేసుకోవచ్చు. మనం దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ అదేవిధంగా మనం గరిటె పైన కూడా ఇలా ఈ విధంగా చెక్లీ ఒత్తుకొని దీన్ని కూడా మనము ఆయిల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక్కసారి చెక్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా మన జంతికలన్నీ 1 by 1 ఎక్కువ వేయకుండా ఒక 4 to 5 వేసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ అదేవిధంగా మీరు తీసుకున్న డవ్ మొత్తం ఇలా జంతికలు చేసేసుకొని మొత్తం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేసుకోండి. మొత్తం రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా చూడండి, కొంచెం మనం ఇవి వేసాం కదా తెల్ల నువ్వులు, అవన్నీ ఆయిల్లోకి పడిపోయినవి. వీటిని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మన జంతికలు, మినప జంతికలు రెడీ అండి, సంక్రాంతి స్పెషల్గా. ఈ సంక్రాంతికి ఈ విధంగా చేసేసుకొని మీరు చాలా హ్యాపీగా ఈ పండుగని ఎంజాయ్ చేయండి. ఎంత బాగా వస్తాయి అంటే చాలా క్రిస్పీగా వస్తాయి, అండ్ అదేవిధంగా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ అయినా అవైనా సరే ఈ చెక్లీలు. ఈ సంక్రాంతికి ఈ విధంగా చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ సంక్రాంతికి ఇలాంటి పిండి వంటలు మీరు చేసుకొని మీరు మీ ఇంటిల్లపాది ఈ పండగని ఈ విధంగా పిండి వంటలు చేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.